స్టోన్స్, పైల్స్, ఫిస్టులా సైడ్ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. అందరికీ తీర్పు చెప్పే పెద్దరాయుడు కుటుంబం ఈరోజు రచ్చకెక్కింది. ఎందుకు ఈ రచ్చ? ఆస్తుల కోసమేనా లేక ఇంకేమైనా ఉందా? కొడుకుపై తండ్రి ఫిర్యాదు, తండ్రిపై కొడుకు ఫిర్యాదు, ఇలా ఏంటి ఈ రచ్చ అన్న వివరాలు తెలుసుకోవడానికి పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం నాగరాజ్ గారు. అందరికీ తీర్పులు చెప్పే సినిమాల్లో పెద్దరాయుడు సినిమా చూసాం మనము. ఆ సినిమాలో మోహన్ బాబు గారు, మంచు ఫ్యామిలీ, మోహన్ బాబు గారు అందరికి తీర్పులు చెప్తుంటారనమాట. తీర్పుని వ్యతిరేకిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో కూడా తెలుసు. అలాంటి మోహన్ బాబు గారిని కూడా నిజ జీవితంలో కూడా పెద్దరాయుడుగానే చూస్తుంటారు ఆయన. అలాంటి ఈరోజు మోహన్ బాబు ఫ్యామిలీ ఈరోజు రచ్చకెక్కింది. మొత్తం కూడా ఎటు చూసినా మీడియాలో, ఎటు చూసినా అటు ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో అయితే రచ్చ రచ్చ అయిపోయింది అనమాట. కొడుకేమో తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అది ఇది అంటూ ఇంకా చెప్పక తండ్రిపై ఫిర్యాదు చేశాడు. తండ్రేమో తన చిన్న కొడుకు మనోజ్ కుమార్ నుంచి ప్రాణహాని ఉంది, తన ఇంటిపైకి వచ్చి దాడి చేశాడు అంటూ తను ఫిర్యాదు చేశాడు. ఏంటి ఈ రచ్చ? ఒక పక్క పాపం మోహన్ బాబు గారికి ఈ పరిస్థితి ఎప్పుడు ఎదురవుతుందని అనుకోవాలి కల్లా కూడా. సరే, విలక్షణ నటుడిగా మీరు అన్నట్టు ఒక పెద్దరాయుడిగా దశాబ్దాల తరబడి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడే ఇది తీరు అతనిది. మీరన్నట్టు సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా తీర్పులు చెప్పే అందరికి మంచి చెప్తాడు. రాజకీయాల్లో ఎటువంటి ఇబ్బంది పడుతున్నా అనేక రకాల సమస్యలు పరిష్కరించే విధంగా, ఎందుకంటే రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశాడు. అనేక మంది మహారాష్ట్రలో జాతీయ స్థాయి నాయకులతో కూడా పరిచయాలు ఉన్నాయి. తన విద్యానికేతన్ ద్వారా మంచి పేరు ప్రతిష్టలు సాధించారు. ఎందుకంటే ఎంతోమంది వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది. తర్వాత మీడియా 24 ప్రేమ్ ఒక మీడియా సమస్య కూడా ఆయనకు ఉన్నది. తన బిడ్డలు గొప్పగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కానించి సెంట్రల్ మినిస్టర్ అందరిని పిలిచి వార్షికోత్సవాలు చేస్తూ ఉంటారు తిరుపతిలో. అటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మశ్రీ అవార్డు కూడా గ్రహీత. అటువంటి వ్యక్తి ఇప్పుడు చారిత్రాత్మకమైన సినిమా భక్త కన్నప్ప సినిమా తీస్తున్నారు. అది 100 కోట్లు ఖర్చు పెట్టి. ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఈ విపత్కరమైన పరిస్థితి, ఈ అనుకోని పరిస్థితి, ఈ దుస్థితి అనేది చాలామంది మదిలో ఉన్నది. ఎందుకంటే అటువంటి వ్యక్తి ఆ విధంగా జీవించిన ఆ వ్యక్తికి ఈ వయసులో బిడ్డల నుంచి, తన కడుపును పుట్టిన బిడ్డ, తన కన్న కొడుకుల నుంచి ఇట్లా రావటం అనేది, ఎందుకంటే గతంలో కూడా జరిగింది, 2 నెలల క్రితం జరిగింది. విష్ణు వెళ్ళి మనోజ్ ఇంటికి వెళ్ళి కొడుతూ దాని మీద ఏదో సద్దుమణిగింది అనుకున్న ఈ సందర్భంలో మనోజ్ అదే మోహన్ బాబు గారి మొదటి భార్య సంతానము వాళ్ళిద్దరు, మంచు లక్ష్మి గారు, మంచు విష్ణు గారు. ఇప్పుడున్న ఆమె శ్రీమతి గారి సంతానం మంచు మనోజ్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అదే సమయంలో అంతా ఒకే బిడ్డలాగా చాలా చక్కగా ఉంటారు. ముఖ్యంగా ఈమె లక్ష్మి గారికి తమ్ముడు మనోజ్ అంటే ఎక్కువ ఇష్టం, బాగా ఇష్టం. ఎందుకంటే ఆమె ఒక వృత్తిరీత్యా కావచ్చు, వేరే ఏదైనా కానిచ్చు, ఆమె మహారాష్ట్రలో ముంబైలో స్థిరపడింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిన్న మీరు అన్నట్టు నిన్న రెండోసారి ఇన్సిడెంట్, తన అరికాలు దెబ్బలు తగిలి మెడవైపు భాగం కొంతమంది వచ్చి దాడి చేశారని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఆయన డైలీ 100కి ఫోన్ చేశాడు. తర్వాత ఏం జరిగిందో తెలియలా. ఇది రాజీ కుదర్చడానికి ఆమె ముంబై నుంచి వచ్చింది. వచ్చిన తర్వాత ఇవన్నీ అయ్యేటట్టు లేదన్న ఉద్దేశంతో గుడ్ బై హైదరాబాద్ అని చెప్పేసి ట్విట్టర్లో పెట్టేసి మళ్ళీ ఆమె రిటర్న్ వెళ్ళిపోయింది. ఈ సందర్భంలో ఊహించిన ఈ పరిణామాల్లో సాయంత్రం 3:30-4 ఈవినింగ్ కల్లా ఈయనపోయి కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరు? కొడుకు మనోజ్, నా మీద దాడి జరిగింది, 10 మంది కలిసి వచ్చి దాడి చేశారు, దాని వెనక మా నాన్నగారి హస్తం ఉందన్న ఉద్దేశంతోనే చెప్పాడు. దుబాయ్లో ఉన్న మంచు విష్ణు గారు హైదరాబాద్కి వచ్చి 100 మంది బౌన్సర్లతో మనోజ్ ఇంటిని చుట్టుముట్టారనేది కూడా నిన్నంత అన్నారు. కానీ ఆయన రాలా, ఇంకా ఆయన వచ్చాడన్నారు కానీ ఇంకా దుబాయ్ నుంచి రాలా. అక్కడ బౌన్సర్లు పెట్టారన్నారు. సరే, అదే సమయంలో మోహన్ బాబు ఇంటి దగ్గర కూడా 70 మంది బౌన్సర్లు ఉన్నారు. ఇక్కడేమో 40 మంది బౌన్సర్లు ఉన్నారు. ఎవరు? చిన్న కొడుకు విషయంలో. ఇక్కడ ఏంటంటే తండ్రి మీద ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది కొడుకే మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. ఏం జరుగుతుందని ఈ సందర్భంలో ఆయనేమో దుబాయ్లో ఉన్నాడు విష్ణు. ఈ సమస్య నేను పరిష్కరించాలనే ఉద్దేశంతో గుడ్ బై టు హైదరాబాద్ అని చెప్పి ముంబై వచ్చి ఆమె వెళ్ళింది, కూతురు మంచు లక్ష్మి గారు. ఇదే సమయంలో పాత వీడియోలు కూడా కొన్ని వస్తున్నాయి. నాకున్న సంతానం 3 బిడ్డలు అని చెప్పి ఆయన చెప్పి ఆస్తిలో ముగ్గురికి వాటా కానీ కొంత ఎక్కువ ప్రేమ నాకు కూతురు మీద ఉంటుందని అన్నాడు. మనవరాల గురించి కూడా చెప్పాడు. గతంలో వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా కానీ ఇది అనుకున్న సమయంలో సాయంత్రానికి ఆయన 2 పేజీలు సైబరాబాద్ కమిషనర్కి నా కొడుకు నుంచి, నా చిన్న కొడుకు
మనోజ్ నుంచి, కోడల నుంచి, మౌనిక నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఆయన లెటర్ రాయటం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా చాలా అదే ఈ ఎపిసోడ్ ఇలా జరుగుతుంటే ఇక్కడ సెంట్రిక్ పాయింట్గా వినయ్ మహేశ్వరి పేరు వినిపిస్తోంది. ఇతని గతంలో ఒక మీడియాలో సీఈఓగా పనిచేశారు, ఇండియా టుడేలో చేశారు, సాక్షిలో కూడా పనిచేశారు, సీఈఓగా పనిచేశారు అనేది ఉంది. ఇప్పుడు ఇతను మోహన్ బాబు గారు యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నారు. నెలలో 2-3 రోజులు మాత్రమే అక్కడ ఉంటారు. మిగతా రోజులన్నీ కూడా హైదరాబాదు, ఢిల్లీ, దుబాయ్, ముంబై ఇలా తిరుగుతూ దుబాయ్లో కూడా ఎక్కువ ఉంటారు అంటుంటారు. ఎవరి వినయ్ మహేశ్వరు అక్కడ పనిచేసిన ఇక్కడికి ఎలా వచ్చాడు, అసలు ఏంటి ఆయన సెంటర్కి ఎందుకు అవుతున్నాడు ఇక్కడ? ఎందుకంటే ఇప్పుడు అటు విష్ణు కావచ్చు, ఇటు మోహన్ బాబు గారికి చాలా కీలకమైన వ్యక్తి వినయ్. ఎందుకంటే లేకపోతే మోహన్ బాబు యూనివర్సిటీకి ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ ట్రస్టీ. ఓకే, అంటే ఎంత కీలకమైన తప్పితే ఈయన ఉంటాడు. మొన్న ఫీజుల విషయంలో అక్రమాలు జరిగిన ఉద్దేశంతో స్టూడెంట్స్ యాజిటేషన్ చేస్తే విద్యార్థి సంఘాలంతా కలవడానికి ఈయనే ప్రయత్నం చేస్తే ఈయన అసలు వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇలా అంత పవర్ఫుల్ లాబింగ్. అక్కడ పెత్తనం మిగతా ఉండవు, మనోజ్ని అసలు ఇన్వాల్వ్ చేయరు. ఇప్పుడు దాంట్లో కూడా ఓటా ఉంటుంది కదా, ఏదో ఎక్కడైనా సరే ఈ ఓటాలు ఈ ఆస్తుల విషయంలో ఈ తగాదాలు అనేది బయటపడినాయి సార్. ఇది ఎంతవరకు అనేది అంటే చివరికి కొట్టుకునే పరిస్థితికి వచ్చి తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునేదాకా. ఈ మధ్యలో ఎవరు వినయ్ అనేది ఇది మీరన్నట్టు అతను సాక్షిలో సీఈఓ చేశాడు, ఇండియా టుడే లాంటి సంస్థలో చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ ట్రస్టీగా మోహన్ బాబు యూనివర్సిటీ. అదేవిధంగా 24 ప్రైమ్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది వీళ్ళది, మంచు విష్ణు మోహన్ బాబు గారిది, దానికే మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నాడు. దీనికి తోడు ఇంకో కన్సల్టెన్సీకి కూడా సీఈఓ ఎండీగా ఈయనే ఉన్నాడు. ఆ 2 మీడియా సంస్థల్లో పనిచేసిన వినయ్ మహేశ్వరి ఇక్కడికి ఎలా వచ్చాడు, అంత కీలకంగా ఎలా మారారంటారు? అంతే కదా, అంటే ఏమో మోహన్ బాబు గారికే తెలియాలి. అది ఈజ్ ద కీ రోల్ అయిపోయాడు ఎంటర్ ఎపిసోడ్లో. ఈ గొడవలకు కారణం కూడా వినయ్ మహేశ్వరి చుట్టే జరుగుతుంది, ఆయన చుట్టే జరుగుతుంది. ఈ దాడి చేపించింది కూడా ఈ వినయ్ చేయించాడు, వినయ్ ప్రోద్బలంతో జరుగుతుంది. ఏదన్నా కానండి ఆస్తుల కోసం ఇలా బజారును పడతాం కొద్దిగా అందరిలో సినిమాల్లో ఇంత ఆయన చూస్తే కొద్దిగా ఒక రకమైన భయంగా ఉండే ఇదిలో ఆయన తలదించుకునే పరిస్థితి ఈ రోజు మోహన్ బాబు గారికి వచ్చింది. అందరికీ మంచి చెడు చెప్తుంటారు కూడా, మంచి చెడు చెప్తుంటాడు. ఆ వ్యక్తికి ఈ పరిస్థితులు రావడానికి మనం విచారించదగిన విషయం. ఎందుకంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏదైనా ఒక కుటుంబంలో ఒక కన్న తండ్రికి తల్లికి పుట్టిన బిడ్డలే మధ్యలో ఆ అమ్మ నలిగిపోతుంది పాపం. కరెక్ట్, అంతే కదా. అటు మంచు మనోజ్ వాళ్ళ అమ్మ అటు భర్తకు చెప్పలేక కొడుకు చెప్పలేక కొడుకు వైపు వెళ్తే ఈ బిడ్డలు ఏమవుతారు, మంచు విష్ణు ఏమవుతారు, మంచు లక్ష్మి వాళ్ళ వైపు. మంచు లక్ష్మి గారికి మంచు విష్ణు గారి కన్నా మంచు మనోజ్ అంటే ఇష్టము. అటు తండ్రికి చెప్పుకోలేక, తమ్మునికి చెప్పుకోలేక, ఇంకా పెద్ద తమ్మునికి చెప్పుకోలేక ఆమె నలిగిపోతున్నారు. ఈ విషయంలో మోహన్ బాబు గారు అసలు పేరు భక్తవత్సల నాయుడు. మరి ఆయన ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ అవుతారో, లేకపోతే దీంట్లో జోక్యం చేసుకోవడానికి వస్తే ఆయన ఊరుకోడు. ఎందుకంటే తీర్పులు ఇచ్చే మోహన్ బాబు గారికి విపత్కరమైన పరిస్థితి, కంప్లైంట్ ఇచ్చే స్థాయికి కొడుకు మీద కోడల మీద వచ్చింది అంటే నా ప్రాణాలకి హాని నా కొడుకు వల్లే ఉందని చెప్పి ఇప్పుడు ఇచ్చాడంటే దాన్ని మరి పోలీసులు విచారించాలి. దీని వెనక ఎవరున్నారు ఏందనేది వీళ్ళని రాజీ కుదుర్చుకుంటే మంచిది సార్. ఆస్తుల పంపకాల విషయంలో మోహన్ బాబు ఇంట్లో కూర్చొని మాట్లాడడంలో భూమా మౌనిక గారు కొంత వాయిస్ రైజ్ చేశారు. ఆ రైజ్ చేయడం వల్లే ఈ వివాదం వచ్చింది అంటున్నారు. మరికొంతమంది లేదు ఈ వివాదానికి కారణమే వినయ్ మహేశ్వరి అంటున్నారు. ఇందులో ఏది కరెక్ట్గా తీసుకోవచ్చు అంటారు? అది చూడాలి, విచారణలో తేలాల్సిందే. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా లిబరల్గా ఉంటాడు, అందరితో కలిసిపోతుంటాడు. ఇక్కడ ఎవరు మనోజ్ ఒకవైపు రామ్ చరణ్ ఫ్రెండ్, మిగతా నటులతో ఫ్రెండ్లీగా ఉంటాడు. అదే సమయంలో ఇంతకుముందు మ్యారేజ్ కూడా ఇదైపోయింది ఇతనికి, ఎవరికి మనోజ్కి. ఇప్పుడు అనుకోకుండా ఈమెకి కూడా సెకండ్ మ్యారేజే, మౌనికకి ఒక బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డను కూడా తన బిడ్డలాగా చూసుకుంటా ఉన్నాడు. మనం ఆ పెళ్లి విషయంలో కూడా మోహన్ బాబు గారు వివరించినట్టుగా తెలిసింది. ఏదైనా కానీ సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ ఆస్తుల విషయంలో బజారు పట్టడం తండ్రి కొడుకులు అనేది చాలా మందికి బాధగా ఉంది. సార్ ఎంత అది వాళ్ళ కుటుంబ విషయము అనుకున్నా, వాళ్ళ కుటుంబ విషయాలు మనకెందుకులే అనుకున్నా కూడా ఒక సెలబ్రిటీ కుటుంబము, సమాజంలో ఒక హోదా ఉన్న కుటుంబము, సమాజంలో మంచి చెడులు చెప్పే పెద్ద దిక్కు లాంటి ఒక పెద్దరాయుడు లాంటి మోహన్ బాబు గారి కుటుంబము ఇక్కడ బజారుకి రావడము, మీడియాకి ఎక్కడము, కేసులు పెట్టుకోవడం కూడా కొంతమంది ఇంకా చర్చించుకోక తప్పడం లేదన్నమాట. ఏంటి ఇప్పుడు ఎందుకు అనే పరిస్థితి నుంచి సెలబ్రిటీ అయిన హోదా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రజల్లో ఉంది కాబట్టి చర్చించాల్సిన అంశమే.
ఓకే. అది ఇన్విటబుల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్, ఈ మ్యారేజెస్ ఇవన్నీ కూడా సామాన్యంగా జరుగుతుండేటివి సమాజంలో. కానీ ఇక్కడ ఏంటి, మంచు వినోద్ మోహన్ బాబు గారు కుమారుడు కావడము, భూమా మౌనికారెడ్డి కూడా భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు కుమార్తె, రెండవ కుమార్తె. అంత పెద్ద కుటుంబాల నుంచి జరగడం వల్లనే ఆ మ్యారేజ్ కూడా కొంత వివాదాలకు దారితీసింది. అంటే మోహన్ బాబు గారు ఒప్పుకోకపోవడం ఇదంతా కూడా మన సామాన్యులలో అయితే కామన్గా జరిగిపోయేది. ఏది జరిగినా కూడా అందరి దృష్టి ఉంటుంది కదా, అందరి దృష్టిలోకి వస్తుంది అనమాట. మరి ఎందుకు ఈ అటెన్షన్ని ఇది తప్పించలేకపోతున్నారంటారు? అదే కదా, ఇప్పుడు ఎంత పెద్ద పరిస్థితి ఉన్నా కానీ, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ ఒక్కొక్కసారి అలా విధి అలానే ఉంటుంది. ఓకే. ఉన్న కుటుంబంలోనే ఇలా బయట వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్న కుటుంబంలోనే ఇట్లా రచ్చకెక్కటం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఆయనేమో దెబ్బ తగిలి, మెడ మీద దెబ్బ తగిలి, కాలంతా నడవలేని పరిస్థితిలో పోయి అక్కడ టెస్టులు చేయించుకోవటం, ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే దీన్ని ఏ విధంగా ఎక్కడ స్టాప్ అయ్యిద్దో తెలియట్లా. ఒకవేళ దాసనారాయణరావు గారు ఉంటే గనక ఇద్దరిని పిలిచి రే రా అని చెప్పేసి స్వతంత్రం ఆయనకు ఉంది, ఆయన స్వతంత్రం దండించేంత హక్కు ఉంది. కానీ అటువంటి పెద్దలు లేరు. ఈయన ఎవరి మాట వినడు మోహన్ బాబు గారు సహజంగా. ఎందుకంటే ఒక పెద్ద రాయుడుగా ఆ తీర్పులు ఇచ్చే మోహన్ బాబు గారికి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని దాటి రావాలంటే ఎవరున్నారు? ఇప్పుడు మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరు చంద్రబాబు మాట వింటారంటారా? ఏమో తెలియదు. మొన్న ఈ మధ్య ఆయన ప్రాణమిత్రుడు, సన్నిహితుడు, హితుడు ఆయన రజనీకాంత్ గారు ఏమన్నా చెప్పాలేమో. ఏమో మరి రజనీకాంత్ గారు ఉన్నారు. ఇకపోతే మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా కలిసి వచ్చారు విష్ణు మోహన్ బాబు, ఏదో చెక్కు కూడా ఇచ్చినట్టున్నారు. సరే, ఏదైనా కానీ ఈ పరిస్థితిని సద్దుమనగాలని ఇండస్ట్రీలో ఇటువంటి చాలా ఇన్సిడెంట్స్ మనం చూసాం. ఫైనల్గా అంటే మంచు మనోజ్ భూమా మౌనికారెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ వివాదాలకు కారణం అవుతుంది అనుకోవచ్చా? అంటే భూమా మౌనికారెడ్డి ఆస్తుల కోసము మంచు మనోజ్ని ఏమన్నా ఒత్తిడి చేస్తూ ఆస్తుల పంపకాల కోసం ఏమన్నా ఇలాంటి వివాదాలకు దారితీస్తుందా? లేదంటే మంచు మనోజ్ యొక్క స్టెప్పును తీసి వినయ్ కొద్దిగా అక్కడ రెచ్చగొట్టి ఏంటి అతనేంది అడగడము, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, అతను ఆస్తుల పంపకాడింది, ఇలా ఉపేక్షించకూడదని వినయ్ మహేశ్వరి వెనకుండి ఏమన్నా ఇలాంటి చేయడం వల్ల జరుగుతున్న గొడవలు అనుకోవచ్చా? ఇక్కడ ఒకటే సార్, తండ్రి కొడుకులు కూతురు వీళ్ళ మధ్య క్లారిటీ ఉండాలి. మధ్యలో మిడిల్ మ్యాన్ని ఎంటర్ చేయకూడదు. కరెక్ట్. ఏదన్నా ఉన్నా కానీ ఇక్కడే 4 గోడల మధ్య పరిష్కరించుకుంటే ఈ సమస్య ఉండదు. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యాడో ఇది అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆస్తులు ముఖ్యం కాదు, రిలేషన్స్ ముఖ్యం. అంతే. డబ్బులు ఏం తీసుకెళ్తాం సార్? బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ ముఖ్యం. ఆప్యాయత, అనురాగాలు, ఉమ్మడి కుటుంబం, బ్లడ్ రిలేషన్ కంటే రక్త సంబంధికుల కంటే ఇది గొప్పది కాదు. మౌనిక ఏం చేసింది అనేది కదా. మౌనిక చెప్పినంత మాత్రం మనోజ్ ఏమో చిన్నపిల్లడా? తన అన్న అని తెలుసు కదా, తన నాన్నగారు అని తెలుసు కదా, తనకి ఏ వ్యాపారాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తెలుసు కదా, అంతే కదా. భార్య మీద ఇష్టంతో అతి ప్రేమతో మనోజ్ గారు ఏమైనా అడిగారేమో, అట్లా మనం ఏమో తెలియదు. వాట్ ఈజ్ వాట్ అనేది, ఏం జరిగింది దీంట్లో అనేది విచారిస్తే కానీ తెలియదు. ఈయనేమి కారకులు ఎవరు, కారణం ఏంటి, కారకులు మధ్యలో మిడిలేటర్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యటం వల్ల ఇది రచ్చకెక్కిందా? అసలు వినయ్ మహేశ్వరి యొక్క హిస్టరీ మొత్తం బయటికి తీయాల్సిన హిస్టరీ ఉంది, అతను ఏదన్నా ఉన్నాడా దీంట్లో అనేది డెఫినెట్గా వీళ్ళ మధ్య విభేదాలకు కారణం ఆయన అయితే కనుక ఆయన కూడా దీంట్లో దోషి అయిపోతాడు. ఏదైనా కానీ పోలీసులు విచారణలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలా. పోలీసులు ఈ కేసులు కూడా తండ్రిగా ఆయన విరమించుకోవాలా, కొడుగ్గా ఈయన కూడా విరమించుకోవాల్సిన బాధ్యత ఉన్నదన్నమాట. ఏదన్నా ఉంటే 4 వాల్స్ మధ్య కూర్చొని మీరు చెప్పినట్లు మురళీమోహన్ గారు లాంటి ఒక పెద్ద మనుషుల ద్వారా ఏదన్నా సంప్రదింపులు చేసుకొని ముగించుకుంటే ఇక మంచు ఫ్యామిలీకి అంతా మంచి జరుగుతుందని కోరుకుంటాం. ఇక చారిత్రాత్మక సినిమా భక్త కన్నప్ప ఒకటి తీశారు సార్, కోట్ల ఖర్చు పెట్టి, దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు. దాంట్లో మంచు విష్ణు గారు తన 2 కుమార్తెలను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, కుమారుడు ఉన్నాడు, చారిత్రాత్మక సినిమా తీస్తున్నారు. ఈ సిచ్యువేషన్స్ లో ఇవన్నీ పరిణామాలు రావడం అనేది కొంచెం విచారించదగ్గ విషయం. ఏదైనా 4 గోడల మధ్య మీరు అన్నట్టు ఇది సాల్వ్ చేసుకుంటారని, సాల్వ్ అవ్వాలని మనం మనస్ఫూర్తి కోరుకుంటాం. చూద్దాం, మనం కూడా అదే ఆశిద్దాం. ఎందుకంటే మంచు ఫ్యామిలీకి అంతా మంచి జరగాలి. ఇక త్వరలోని ఈ సమస్యలన్నీ సర్దుమణిగిపోయి భక్త కన్నప్ప మంచి హిట్ కొట్టాలంటూ మనం కోరుకుంటామండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే.